ప్రభువారుగా మనల్ని తయారు చేసి ఈ లోకానికి పంపించి తన నోటిక రాసుగారందరిలో నుండి ఏముదేడు జీవాత్మను ఊదాడు. ఆ ఆత్మను ఊదినందుకు దేవుడు ఆ ఆత్మ ఈ లోకంలో తప్పిపోయింది. ఏం చేసింది? తప్పిపోయింది. ఎవరి ద్వారా? అపవాది ద్వారా తప్పిపోయింది. మరి తప్పిపోయిన దానికి మరి ప్రాయశ్చిత్తంగా మరి ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉంది. ఆయన రాకపోతే ఈరోజు నీవును నేనును మరి ఈ యొక్క సన్నిధిలో మనము నిలబడము. ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ప్రతిదీ కూడా మనము ఇప్పుడు మనము దైవజనుడు కొంత వాక్యం మనకు అందించాడు. మన సహోదరులు కూడా కొంత వాక్యము 7 మాటలు మనకి తెలియపరిచాడు. మనల్ని ప్రేమించాడు, మనల్ని సంరక్షించాడు, మనల్ని హత్తుకున్నాడు, మనల్ని నిత్యత్వంలో ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ప్రతి ఒక్క పరిస్థితిని ఇక్కడ తెలియపరిచాడు. నేను బయలుదేరి రాబోతున్నాను అని అనుకున్నాడు ఆయన లేఖనంలో. మీకా గ్రంథంలో మనం చూద్దాం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. చాలా ఇప్పుడు అంటున్నాడు యెహోవా, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి ఏం చేశాడు? ఆయన బయలుదేరుచున్నాడు. బయలుదేరడం లేదా దేవుడు? బయలుదేరు. ఎందుకు బయలుదేరాడు? నీ కోసం, నా కోసం. ఆయన బయలుదేరాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన బయలుదేరాడంటే నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, ఆయన హత్తుకున్నాడు కాబట్టి ఆయన బయలుదేరాడు. అందుకే